హాయ్ దిస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ రోజు అయితే మన బర్త్డే ఉంది. అసలు సర్ప్రైజ్ ఒక గిఫ్ట్ ఉందన్నమాట. అది నేనైతే ఇది ఇవ్వట్లేదు. సో మా వదినిస్తుంది అనమాట. సో మనం ఇప్పుడైతే వెళ్ళి మన బండి అంటే బైక్ ఇస్తుంది. సో నేను మాట్లాడుతుంటే చెప్పేసిన బైక్ ఇస్తుంది. అది ఏం బైక్ అది ఏంటని చూద్దాం ఇప్పుడు. సో అది అంటే ఇప్పుడు చెప్పలేను. సో మనం పోయేసి వచ్చినాక మళ్ళీ చెప్తా. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇప్పుడైతే ఆ బండి షోరూమ్కి అయితే ఇప్పటికి నాకు చాలా లేట్ అయిపోయింది. నేను అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా, కొంచెం వేరే పనుల వల్ల నేను ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మనం వెళ్దాం, షోరూమ్ అయితే దగ్గరికి వెళ్దాం. లెట్స్ సీ. షోరూమ్కి అయితే వచ్చేసినాం, జావా షోరూమ్ మన కొంపల్లి దగ్గర అనమాట. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన బండి లోపల ఉంది. మన అయితే లోపలికి వెళ్దాం. మన హిమాలయ బయట పెట్టినాం. సో దీనికి ఆఫ్ చేయాలి, ఆఫ్ చేసిన బ్లూటూత్ కూడా ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఆన్లో ఉంటుంది, ఛార్జింగ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే బైక్ లోపలికి ఎలా ఉంది ఇప్పుడు మన బండి చూద్దాం. అనమాట మా అన్నయ్యకు అది నిప్పించింది. మనం లోపల బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం బండి ఎలా ఉంది. ఇంకా మన వండి అయితే బయట పెట్టేసారు. మా అన్నయ్య అయితే వస్తుంది. ఇది బర్త్డే గిఫ్ట్ అనమాట మన అన్నయ్య. ఇది ఇప్పుడు పూజ ఉంది, పూజ చేస్తారు. సూపర్ ఉంది. ఇప్పుడు అయితే ఒకసారి ఆన్ చేసి దీనికి సౌండ్ అయితే ఎలా వస్తుందో చూపిస్తారు. దీని కీ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చిండు. ఫ్యూయల్ సౌండ్ అయితే వినిపిస్తుంది, పుయ్యి అంటుంది. ఏమో పెట్టి లేదంటే ఇప్పుడు ఆన్ అయింది. ఎండకు మన ఫోన్ అంత అనమాట ఏబిఎస్ అని కొట్టుకుంటుంది. ఫ్యూయల్ ఎన్ని మీటర్స్ వేసింది, ఇంకా దాని ఉంది ఫ్యూయల్ మీటర్స్, దాని కంపెనీ. సో స్టార్ట్కి ఇది ఫ్యూయల్ ట్యాంక్ వస్తే ఒకసారి మనం స్టార్ట్ చేసి చూద్దాం. గేర్లు ఉందా ఎలా ఉంది చూద్దాం. సరే దీనికి ఇండికేటర్స్ ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు ఇండికేటర్ వేసాను. సో మనం ఇప్పుడు ఇండికేటర్ ఆన్ చేసినాం. ట్రిప్పీ ఓడివో మోడ్ మొత్తం 3 మోడ్స్ ఉంటాయి మనకు. ఇది వచ్చేసి సెట్ బటన్. ఇన్ కేసు ట్రిప్పీ 0 వేసుకోవాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేసి వదిలేసే బ్రో. అది మొత్తం 3 మోడ్స్ ఉంటాయి. ట్రిప్పీ ఓడివో మోడ్. ఇది వచ్చేసి సెట్ బటన్ సార్. మీకు ట్రిప్పీలో ఉన్నప్పుడు రీడింగ్ తిరుగుతుంది కదా, ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 0 అవుతుంది. అండ్ మనకి ఇదేమో టైం బటన్. ఇప్పుడు ట్రిప్పీ ఓడివో మోడ్ ఉంది కదా, ఓడివో మోడ్లో పెట్టుకొని ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది, టైం బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయినప్పుడు ఇది ఒకసారి ప్రెస్ చేస్తే మళ్ళీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది, 1కి వస్తుంది. మళ్ళీ ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మినిట్స్లోకి వస్తుంది. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి వేసుకుంటే మీకు AM PMలోకి వస్తుంది అనమాట. అండ్ మీకు ఇది అయిపోయినాక మీకు ఈ 2 మోడ్ అండ్ సెట్ బటన్, ఈ 2 లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని వదిలేస్తే పవర్ మోడ్ ఆన్ అవుతుంది. పవర్ పుకప్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పుల్అప్ ఎక్కువ ఉంటుంది. పవర్ మోడ్ ఆఫ్ చేసుకుంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని వదిలేస్తే పవర్ మోడ్ ఆఫ్ అవుతుంది. కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇలా హై బీమ్ వచ్చేసి ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ తెచ్చినారు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తుందని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ దీంట్లో కూడా ఇచ్చారు. టైం పడుతుంది మీకు. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఇది దీనికి కొంచెం టైం పడుతుంది. ఆప్షన్ ఇచ్చి పెట్టారు అంతే. ఇప్పటి వరకు ఏ వెహికల్లో లేదు 350 సెగ్మెంట్. ట్రాక్షన్ కంట్రోల్ అంటే మోర్ పవర్ జనరేట్ అవ్వనిది అనమాట. ఎంత పవర్ కావాలో అంత పవరే ఇస్తుంది. ఎక్కువ మోర్ పవర్ని కట్ చేసేస్తుంది అంతే. హై బీమ్ వచ్చేసి మనకి ఇది పాస్ బటన్ కానీ హై బీమ్ కానీ ఇది అంతే. ఇండికేటర్స్ అండ్ 4 సైడ్ ఇండికేటర్. ఇది పవర్ ఆన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇగ్నిషన్ ఇక్కడ ఉంటుంది అండ్ హ్యాండిల్కి ఇక్కడ ఉంటుంది సైడ్.
ఎంఆర్ఎఫ్ టైర్ వచ్చింది, మనం చూసుకోవచ్చు. మన వెళ్తాం, గిఫ్ట్ ఇచ్చింది మా వద్ద 3 lakhs పెట్టి. ఇప్పుడైతే మనం శాన్పేట పూజకి అయితే వెళ్తుండు. సో మనం అయితే శాన్పేటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ శాన్పేటలో మన బైక్ పూజ అయితే ఉంది. ఇప్పుడు అన్న వదిన వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బైక్ అయితే పూజ చేపిద్దాం. వస్తారు, ఇప్పుడు పూజ చేపిస్తాం. సో మనం వెళ్దాం, ఇంకా వెళ్ళి పూజ అయితే చేపిద్దాం. సో మనం బండి పూజ చేసే ముందు మనం ఒక టోకెన్ తీసుకోవాలి. ఇది తీసుకోవాలన్నమాట. పేరు టోకెన్ తీసుకుని అది స్కాన్ చేసి టోకెన్ పే చేస్తాం. సో మనం వచ్చేసి బండి తీసుకొస్తాం. ఇంకోటి ఇలా వెళ్ళి అక్కడ అమ్మవారు అంటే కట్టమైసాం అలా ఇదంతా. ఇంకా చూస్తున్నాం ఏం కానీ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంతే కొట్టినీకే. ఆ టోకెన్ తీసుకొని ఇక్కడ పూజ సామాన్ తీసుకోవాలన్నమాట. लक्ष्मी देवी वर्तते समदः ओम शुक्लांबरदं विष्णुं ऋषिवणं जरपजं प्रसन्न ओम जाय सर्वज्ञमजान्धे अगजान पद्मार्गं भाणिशमणिकृतं भक्तानां एकन्तपास्महे ओम लाभश्रेषां देशेषां कृतश्रेषां वरभः केशां देवर्षामर्देवसो जयदानापदामपर्दां दातां सोमदां लोकाय विरामं जयरामं वैरणमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वधारके चैन्यत्रयम्बके देवी नारायणी नमोस्तुते ओम केशवाय स्वहं नारायण स्वहं माधव स्वाहा ओम गोविंदर महाविष्णु महामत्स्यं महारिकर्मः वामनेन महासं आभजनदासनः ओम गणनं गणतिकुमामहिं कविं कविनामुपसुतं ज्येष्ठादं ब्राह्मणं ब्राह्मणस्पदा आनशन्मनोतु विश्वेदसादनम् ओम महोपादासमस्कृत्वा परमेश्वर प्रीतं शुभशोण मुहूर्ते महाविष्णु देवर्धमानस्य ब्राह्मणस्य दारकल्पे वायुवसुदानमन्त्रे कलिकप्रदपाद जमदवेपे भरतवर्ष तुमर क्या दिसको राइट की 3 साल पंडित लेफ्ट की 2 साल पंडित सर्वमंगल मांगल्ये शिवे सर्वधारके शरण्ये देवी नारायणी नमोस्तुते ओम देवी वांच वैंद देवस्थानेश्वर उपासनामन्त्रेषु मुच्यते देवमगस्मन् वसिष्ठ देवाय मूर्तो सुमुहूर्तस्तु ऋषिवणमरूपेभ्यां देवी सर्वमंगलादेस्मन् सर्वपरं सर्वतो जय मंगलम कोटेशन అది ఇక్కడే అక్కడ పెట్టేసి పోస్ట్మార్టం నైవేద్యం సమర్పి మీ కొబ్బరికాయ తీసుకోండి. చలో మనం దర్శనం కూడా అయిపోయింది, బండి పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కొంచెం వీడియో అయితే మళ్ళీ చేస్తా. సో ఇప్పుడైతే వెళ్దాం, కొంచెం ఆకలి అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళినాక తినేసి మనం అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. కొంచెం వచ్చేసి పడుకునే కాబట్టి కొంచెం లేట్ అయింది. సో మా అన్నకైతే మా వద్ద గిఫ్ట్ అయితే ఇచ్చింది. సో బండి అయితే మస్తు ఉంది, నేను కూడా చూసిన. ఇంకా కొన్ని రోజులు అయితే మన ఇంటి దాకా వస్తుంది. ఇప్పుడైతే సిటీలో కాబట్టి సిటీలో అన్నకి వెళ్ళింది. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.